హాయ్ అండి. నా 'రావణ్' పార్ట్ 24. అతిథికి అభి ఉదయాన్నే అనురాగ్‌తో చాలా హ్యాపీగా ఆడుకుంటూ కనిపిస్తాడు. అనురాగ్ అభి డింపుల్స్‌ని పైకి లేపాలని ట్రై చేస్తూ ఉంటాడు. అతిథి రాత్రంతా బీభత్సం చేసి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడో, ఇలా ఎలా ఉండగలరో నాకర్థం కాదు అని తిట్టుకుంటూ ఉంటుంది. అనురాగ్ అతిథిని చూసి పరిగెత్తుకుంటూ వస్తాడు. అభి అతిథిని చూడగానే రాత్రి జరిగింది గుర్తొచ్చి కొంచెం ఫీల్ అవుతాడు. అభి, అతిథి ఇద్దరు ఏం మాట్లాడుకోరు. సీత అనురాగ్‌కి స్నానం చేయించాలని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతుంది. అతిథి డల్‌గా పక్కనే ఉన్న చైర్‌లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది. అభి అతిథి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. అభి, అతిథి రాత్రి జరిగిన దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను. దాని గురించి అని అనగానే అతిథి హ్మ్. అవునవును. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటావులే. నాకు కూడా నీ మీద రివెంజ్ తీర్చుకునే టైం వస్తుంది. చూస్తూ ఉండు అంటుంది. అభి, నేను నువ్వు అనుకున్నంత విలన్ అయితే కాదులే. ఇంతకు ముందులా కావాలని చేసుంటే సారీ చెప్పేవాడినే కాదు. తెలియకుండా అలా జరిగిపోయింది. సారీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అతిథి అభి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అభి అందరినీ కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కి తీసుకెళ్ళడానికని ప్లాన్ చేస్తాడు. అందరూ రెడీ అయ్యాక బయలుదేరతారు. అభి, సీతమ్మ, ఇంకెంతసేపు, మనం రేపు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవాలి, త్వరగా కదలండి అని అరుస్తాడు. అభి, ఈ అమ్మాయి శారీ తప్ప వేరే డ్రెస్ వేయటం లేదు, నాకు తలనొప్పి తెప్పిస్తుంది అనుకుంటాడు. సీతమ్మ, అదితమ్మ, మీరు రోజు చీరలే కట్టుకోండి, ఎంత బాగున్నారో అని మురిసిపోతుంది. అభి సీతమ్మ వైపు కోపంగా చూస్తాడు. ఇక చాలు, కార్ ఎక్కండి అని అందరూ ఎక్కగానే ఫాస్ట్ గా కార్ స్టార్ట్ చేస్తాడు. అతిథి కారులో డల్ గా ఉండటం అభి గమనిస్తాడు. అభి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కారుని ఆపుతాడు. అభి, సీతమ్మ, మీకేం కావాలో షాపింగ్ చేసుకోండి, నేను అనురాగ్ ప్లే ఏరియాకి వెళ్ళొస్తాం అని అనురాగ్ ని తీసుకుని గేమ్ జోన్ కి వెళ్తాడు. అనురాగ్ బొమ్మల్ని చూస్తూ ఆనందంలో తేలిపోతూ ఉంటాడు. సీతమ్మ, అతిథమ్మ, రండి, మనం ఏమైనా నచ్చితే కొనుక్కుందామని అతిథిని లాక్కెళ్ళిపోతుంది. సీతమ్మ సంతోషం చూసి అతిథి ఏమనలేక షాపింగ్ కి వెళ్తుంది. సీతమ్మకి అభి అతిథి కొంచెం రిలాక్స్ అవుతుందని షాపింగ్ చేయమన్నాడని అర్థమై నవ్వుకుంటుంది. అభి అతిథిని ఇష్టపడుతున్నాడేమో అనుకుంటుంది. అతిథి కోసం సీతమ్మ అన్ని చీరలే సెలెక్ట్ చేస్తుంది. అతిథి రాత్రి జరిగింది గుర్తొచ్చి చీరలు పక్కన పడేసి చుడీదార్లు తీసుకుంటుంది. సీతమ్మ, అదేంటమ్మా, మీరు చీరలు ఎంత బాగుంటే పక్కన పడేస్తారు? అతిథి, నేనేం తీసుకోవాలో నాకు తెలుసు, నాకు చీరలొద్దు, అన్ని డ్రెస్లే కావాలి, నాకు చీరలంటే ఎలర్జీ వచ్చేసింది అని అరిచి కోపంగా వెళ్ళిపోతుంది. సీతమ్మ, అతిథమ్మ ఎందుకంత కోపంగా ఉంది, ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు అనుకుని డల్ అయిపోతుంది. అరిచేశాను అని చెప్తుంది. సీతమ్మ, అతిథమ్మ, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, అభిబాబు గురించేగా అని నవ్వుతుంది. అతిథి అవునన్నట్లు తలాడిస్తుంది. సీతమ్మ, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా, అన్ని విషయాల్లో అందరికీ మంచివాడిలా కనిపించే అభిలాష్ బాబు నీ ఒక్కదాని విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నాడు? నీకేదైనా మంచి చెయ్యాలనేమో, నీ బాగు కోసమేమో నిన్ను దాచిపెట్టాడేమో అని ఆలోచించండి అంటుంది. అతిథి, నీకు దాచిపెట్టడం వరకే తెలుసు సీతమ్మ, టార్చర్ పెట్టడం తెలీదు. ఫిజికల్ టార్చర్ కూడా కాదు, మెంటల్ టార్చర్ పెడుతున్నాడు అని తిట్టుకుంటుంది. అతిథి, సీతమ్మ, త్వరగా కాని, మీ సార్ వస్తే డాబర్ మెల్లా అరుస్తాడు అని నవ్వుతుంది. అతిథి నవ్వగానే సీతమ్మ కూడా నవ్వుతుంది. సీతమ్మ ఏమీ తీసుకోకపోవటంతో అతిథి, ఏంటి సీతమ్మ, ఏమీ తీసుకోలేదు, మీ సార్ నీకు అవకాశం ఇచ్చేది అప్పుడప్పుడు, తీసుకో సీతమ్మ, నాకు అభిబాబు నెలకి 25,000 జీతం ఇచ్చి నా ఖర్చులన్నీ భరిస్తున్నారమ్మా, నాకేం అవసరం ఉంటుంది, మీరే తీసుకోండి అని నవ్వుతుంది. అతిథి, అభిసారు, ఇప్పుడు చూడండి, తమరికి షాక్ ఇస్తాను అని ఫుల్ గా షాపింగ్ చేస్తుంది, కనిపించినవన్నీ కొంటుంది. అతిథి బిల్ కోసం అభి 2 క్రెడిట్ కార్డులు వాడాల్సి వస్తుంది. అభి అనురాగ్ ఇద్దరు నవ్వుకుంటూ వస్తారు. అనురాగ్ ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అభి నవ్వటం ఎప్పుడు చూడని అతిథి అభి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంత షాపింగ్ చేశారా అని అడుగుతాడు. అతిథి బ్యాగ్స్ చూస్తే
ఇంత ఎక్స్ప్రెషన్స్ పెడితే బిల్లు చూస్తే ఇంకెలా అయిపోతావో అని నవ్వుకుంటుంది. సీతమ్మ, అతిథమ్మకి ఎక్కువ బట్టలు లేవు కదా బాబు, అందుకే బట్టలు కొంచెం, బంగారం కొంచెం తీసుకున్నారు. మనతో బయటికి రావాలంటే ఈ మాత్రం ఉండాలి కదా అని చెప్తుంది. అతిథి, అనురాగ్కి ఇష్టమైన బొమ్మలు, బుక్స్, టీషర్టు, గోల్డెన్ చైన్ అన్నీ కొనిసా, అయినా మీకేంట్లే, మీరు రిచ్ కదా అంటుంది. అభి అతిథి వైపు తేడాగా చూస్తాడు. బిల్ ఎంత పడిందో అనుకుంటాడు. అతిథి, పర్వాలేదులే, మీకు ఇష్టం లేకపోతే రిటర్న్ చేసేస్తా అని పక్కకు తిరిగి నవ్వుకుంటుంది. అతిథి కావాలని ఎక్కువ షాపింగ్ చేసిందని అభికి అర్థమవుతుంది. అభి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని తల బాదుకుని మిగిలిన బిల్లు పే చేసి అందరినీ ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. అతిథికి ఆ ప్లేస్ చూసి మెస్మరైజ్ అయిపోతుంది. తన ప్రవర్తనలో మార్పు గమనించిన అభి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతలోనే ఏదో ఆలోచనలో పడిపోతాడు. అతిథికి వాటర్ ఫాల్స్ దగ్గర తన చిన్నప్పుడు ఫ్రెండ్ దీప్తి కనిపిస్తుంది. దీప్తికి అతిథి పరిస్థితి బాగా తెలుసు. అతిథి దీప్తిని చూసి ఎవరు చూడకుండా ఎలాగైనా వెళ్ళి తనతో మాట్లాడాలని ప్లాన్ చేస్తుంది. అభి అనురాగ్తో ఆడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఉండడం చూసి అతిథి నెమ్మదిగా వాళ్ళ దగ్గర నుంచి పక్కకి వస్తుంది. దీప్తి దూరంగా ఉండడంతో తనని పిలవలేకపోతుంది. అక్కడి నుంచి అభి కళ్ళల్లో పడకుండా కదులుతుంది. దీప్తి అతిథిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పరిగెడుతూ వచ్చి అతిథిని హక్ చేసుకుంటుంది. దీప్తి, అతిథి, ఏంటి సర్ప్రైజ్, ఊటీ వచ్చామని చెప్పనే లేదు. అతిథి, దీపు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. దీప్తి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, అప్పుడే ఇంటికి దేనికి, కాసేపు ఎంజాయ్ చేసి వెళ్దాంలే అని నవ్వుతూ చెప్తుంది. అతిథి చుట్టూ చూస్తూ ఉంటుంది. దీప్తి, నీ హస్బెండ్ కోసం వెతుకుతున్నావా? ఉంటానులే, ఎక్కడికి పోతారు, ఈ మధ్యనే నీ పెళ్ళయిందిగా, హనీమూన్ ట్రిప్ అన్నమాట అని కనుకొడుతుంది. అతిథి, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే టైం లేదు, నేను ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని అంటూ ఉండగానే అభి అతిథి పక్కకు వస్తాడు. అతిథి భుజం మీద చెయ్యి వేస్తాడు. అతిథి షాక్ లో నోరు తెరుచుకుని ఉండిపోతుంది. అభి అతిథి ఏం చెయ్యాలనుకుందో తన ఎక్స్ప్రెషన్ చూసి అర్థం చేసుకుంటాడు అభి. దీప్తి అతిథితో, అలా నోరు తెచ్చుకుని చూస్తావేంటే, పరిచయం చెయ్యి అంటుంది. అభి, తనంతేలేండి, నా పేరు అభిలాష్, నేను అతిథి హస్బెండ్ ని అని నవ్వుతూ పరిచయం చేసుకుంటాడు. అతిథి షాక్ కొట్టిన కాకిలా అయిపోతుంది. ఎంత నటిస్తున్నావరా అనుకుంటుంది. దీప్తి, హలో, నా పేరు దీప్తి అండి, మేము స్కూల్ మేట్స్, ఒకే ఊరు, మా ఇంటికి వెళ్దాం రండి అభి గారు అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇందాక నుంచి ఇంటికి వెళ్దామని గొడవ చేసి సైలెంట్ గా ఉంటావేంటి, మాట్లాడవే అని అరుస్తుంది దీప్తి. అతిథికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నువ్వేనా నన్ను బయట పడేస్తావు అనుకుంటే తీసుకెళ్లి డైరెక్ట్ గా పులిబోనులో నిలబెట్టావు. ఇంకా నా బ్రతుకు వీడి చేతిలో చావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. పెనం మీద నుంచి పొయ్యిలో పడేశావు కదే అని తెగ తిట్టుకుంటూ ఉంటుంది. అతిథి అసలు ఎక్స్ప్రెషన్స్ ఉండని ఈ రాక్షసుడి ముఖంలో ఎన్ని వేరియేషన్స్ కనబడుతున్నాయో, ఈ వాలెకని నవ్వుటు అని తల బాదుకుంటుంది. అతిథి, లేదు దీప్తి, ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో చాలా పనులున్నాయి, ఇంకెప్పుడైనా వస్తాంలే అని అంటుంది. అభి, దీప్తి గారు, మేము రెగ్యులర్ గా ఇక్కడికి వస్తూనే ఉంటాము, ఈసారి తప్పకుండా మీ ఇంటికి వస్తాం, ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉంది అని నవ్వుతూ చెప్తాడు. అతిథి, అబ్బా, ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నాడో, నాతో మాట్లాడేటప్పుడు సేమ్ టపకాయలా పేలుతూ ఉంటావు, ఇతని గురించి ఎవరికి కంప్లైంట్ చేసినా నమ్మరేమో అనుకుంటుంది. దీప్తి అతిథిని పక్కకి తీసుకెళ్తుంది. అభి ఎదురుగా నిలబడి అతిథిని గమనిస్తూ ఉంటాడు. దీప్తి, అతిథి, ఏంటి నీ హస్బెండ్ అలా ఉన్నాడు, బాబాయ్ సూపర్ హ్యాండ్సమ్, నీ మీద చాలా ప్రేమ ఉంది, నేను గమనిస్తూనే ఉన్నా, సగం టైం నిన్నే చూస్తూ ఉన్నాడు, ఇప్పటికైనా నీ లైఫ్ బాగున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అతిథి, తనని ఎప్పటికీ మిస్ చేసుకోకు అని అతిథిని హక్ చేసుకుని వెళ్ళిపోతూ, బాయ్ అభి గారు, నెక్స్ట్ టైం తప్పకుండా ఇంటికి రావాలని చెప్పి వెళ్ళిపోతుంది. అభి కూడా దీప్తికి బాయ్ చెప్పి థమ్సప్ చూపిస్తాడు. అతిథి దీప్తి దగ్గరే కొన్ని రోజులుండి నాగేంద్రని కాంటాక్ట్ చేయాలని ప్లాన్ చేసుకుని ఉంటుంది. ప్లాన్ ఫెయిల్ అయ్యిందని డల్ అయిపోతుంది. అభి అతిథి దగ్గరికి కోపంగా వస్తూ ఉంటే అతిథి దూరం జరుగుతూ ఉంటుంది. అభి, నువ్వెక్కడున్నా నా కళ్ళు నీ మీదే ఉంటాయి, వేషాలు వేసింది చాలు, ఇక నడువు అని కోపంగా తన చెయ్యి గట్టిగా పట్టుకుని అనురాగ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. అభి, పరిస్థితి ఏంటి, ఒక ఆడపిల్ల లైఫ్ తో ఎలా ఆడుకుంటున్నావు,
జాలి వేయటం లేదా అని కోపంగా అడుగుతుంది. అభి, నీకేమైనా పిచ్చా? హస్బెండ్ అని చెప్పాను, సంతోషించు. బాయ్ ఫ్రెండ్ అని చెప్పుంటే నీ పరువు పోయేది అని తిడతాడు. అతిథి, ఎలా చెప్పినా నాకు ప్రాబ్లమే అని కోపడుతుంది. అభి, చూడు, నువ్వేం చేసినా కామ్గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నా కోపం నువ్వు ఇంకా ఫుల్ గా చూడలేదు. నువ్వు లైఫ్ లో జాలి, గుణం, ప్రేమ వీటి గురించి మాట్లాడుకో, అర్థమైందా? అభి, సీతమ్మ, నువ్వు అతిథి దగ్గరే ఉండు, తనని ఒంటరిగా వదలొద్దు అని కోపంగా చెప్తాడు. సీతమ్మ అలాగే బాబు అంటుంది. అనురాగ్ అతిథి చేయి పట్టుకుని నీళ్ళలోకి వెళ్దామని గొడవ చేస్తాడు. అతిథి అనురాగ్ ఎత్తుకుని నీళ్ళ లోపలికి తీసుకెళ్తుంది. అనురాగ్ అతిథి ఇద్దరు ఆటల్లో పడిపోతారు. అభి అతిథి వైపు చూస్తూ ఉంటాడు. అనురాగ్ అతిథి కాళ్ళకి అడ్డుపడతాడు. అతిథి అనురాగ్ మీద పడిపోయి బ్యాలెన్స్ చేసుకుని పట్టు తప్పి పక్కనే ఉన్న రాయి మీద పడుకోబోతుంది. అభి వచ్చి తన చేతిని పట్టుకుంటాడు. అతిథి చేతిని తన వైపుకు లాగుతాడు. అతిథి వేగంగా వచ్చి అభిని హత్తుకుంటుంది. అభి అతిథి నుంచి దూరం జరిగి, ఇక్కడ గడ్డి రాళ్ళు ఉంటాయి, వాటి మీద పడితే తల పగిలిపోతుంది అని చెప్తాడు. అతిథి అభి వైపు ఒక చూపు చూస్తుంది. ఆ చూపు అభికి దీక్షని గుర్తు చేస్తుంది. వెంటనే అభి అతిథిని వదిలి పక్కకి వెళ్ళిపోతాడు. అందరూ కలిసి గార్డెన్ లోని వ్యూ చూస్తారు. అభికి అనురాగ్ నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అనురాగ్ జూలో అడిగే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పలేక అభికి నీరసం వస్తుంది. అందరూ ఇళ్ళకొచ్చి ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. అభి రూమ్ కి అతిథి వస్తుంది. అభి వాష్రూమ్ లో ఉంటాడు. అతిథి రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. అభి ఫోన్ రింగ్ అవుతుంది. అతిథి ఫోన్ వైపు చూస్తుంది. ఇక రింగ్ ఆగిపోగానే అభి వాల్ పేపర్ కనిపిస్తుంది. అభి పక్కన ఎవరో ఒక అమ్మాయి ఉంటారు. ఆ అమ్మాయి మొహం క్లియర్ గా చూడాలని ఫోన్ తీసుకుంటుంది. తను చూసేలోపు అభి వాష్రూమ్ డోర్ తెరుస్తున్న సౌండ్ వస్తుంది. అతిథి వెంటనే ఫోన్ పక్కన పెడేసి డోర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అభి, నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? అతిథి, నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి. అభి, ఏ ప్రశ్నలు? అతిథి, నా మీద మీకెందుకంత కోపం? ఎప్పుడైనా నీకు నా వల్ల ప్రాబ్లం వచ్చిందా? ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకోవచ్చుగా. ఎన్నాళ్ళు ఇలా ఉండాలి? నన్ను విడిచిపెట్టు ప్లీజ్ అని దండం పెడుతుంది. అభి దీప్తి కనిపించగానే పారిపోవాలని ట్రై చేసావు కదా, నేను నిన్ను విడిచిపెట్టాను అని స్ట్రాంగ్ గా చెప్తాడు. అతిథి, సరేలే, అది వదిలే. ఇలా నన్ను శత్రువులా చూస్తూ నీ ఒరిజినల్ క్యారెక్టర్ నా కోసం మార్చుకోవద్దు. మనం ఫ్రెండ్స్ లా ఉండొచ్చుగా అంటుంది. అభి, మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉండడం కుదరదు. అతిథి, ఎందుకు కుదరదు? అభి, నీతో ఫ్రెండ్ గా ఉండలేను అంతే అని పక్కకి తిరిగిపోతాడు. అతిథి డల్ అయిపోయి అభితో, నువ్వు నాతో ఫ్రెండ్ గా ఉండేలా చేసుకుంటాను, చూస్తూ ఉండు అని చెప్పి రూమ్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అసలు ఎందుకు అతిథిని కిడ్నాప్ చేశాడు అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.